హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. ఇట్స్ మీ ఆయిష. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇవాళ వీడియోలోకి వస్తే పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన గ్లో గార్డెన్. హాలిడేస్ అయిపోయినా కానీ పిల్లల హడావుడి మాత్రం గ్లో గార్డెన్లో ఏం మాత్రం తగ్గలేదు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎక్కడ చూసినా లైట్సే. అందుకే అనుకుంటుంది దీనికి గ్లో గార్డెన్ అని పేరు పెట్టారు. చెట్లు లైట్లే, ఫ్లవర్స్ లైట్లే, యానిమల్స్ లైట్సే. ఈ లైట్స్తో అన్నీ గ్లో అవుతున్నాయి కాబట్టి దీనికి గ్లో గార్డెన్ అని పేరు పెట్టుంటారండి. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నీ. ఈ పింక్ చెట్లు అయితే నాకు భలే నచ్చేసాయిలేండి. పిల్లలు మాత్రం గ్లో గార్డెన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ లైటింగ్స్ అంతా ఒక్కొక్క థీమ్లా డివైడ్ చేసి ఉన్నాయండి. ఈ పింక్ చెట్లన్నీ ఒక థీమ్, ఈ ఎలిఫెంట్స్ అన్నీ ఒక థీమ్, అలా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క థీమ్తో డివైడ్ చేసి ఉన్నాయన్నమాట. వాటి మధ్యలో నుంచి అన్నీ చూడడానికి వీలుగా దారి, ఈ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండి. చూడడానికి అయితే బాగుంది. వాళ్ళు చార్జ్ చేసిన అమౌంట్కి అయితే మాత్రం వర్త్ అనే చెప్పొచ్చు. ఈ కొబ్బరి చెట్టు చూసారా? లైటింగ్లో చెట్టు పెట్టారా, చెట్టుకి లైటింగ్ పెట్టారా అని నేను మా వారిని అడిగితే నువ్వు నీ తింగర డౌట్లో నన్ను తిట్టారండి. మీరే చెప్పండి, నా తింగర డౌటా? సర్లేండి, మా గొడవ ఎందుకులే కానీ మా గొడవ పక్కన పెట్టి వీడియోలోకి వద్దాం మళ్ళీ. ఈ గ్లో గార్డెన్లో మా వాళ్ళు చేసే అల్లరి ఇంత అంతా కాదండి. నాతో పాటు మీరు చూద్దరు రండి. ఈ గ్లో గార్డెన్ మొత్తంలో నాకైతే బాగా నచ్చిందైతే ఈ ఏరియా అండి. ఇదైతే వరి కంకుల్లా అనిపించాయి నాకైతే. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. మా వాడికి ఆడుకోవడానికి కూడా మొహమాటమేనండి. నన్ను రమ్మంటున్నాడు కూడా. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. వాడితో పాటు నేను వెళ్ళి కాసేపు ఆడుకొని వచ్చాను.
మొత్తం మీద పిల్లలు పెద్దోళ్ళు అని తేడా లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసిన ఏరియా మాత్రం ఇదేనండి, ఈ సెన్సార్ లైట్స్. ఇక్కడ పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ వీటి మీద ఆడుతూనే ఉన్నారు. చాలాసేపటి మా వెయిటింగ్ తర్వాత పైకి వెళ్ళడానికైతే మాకు ఖాళీ దొరికిందండి. ఇక్కడైతే పిల్లలు పెద్దలు తేడాయే లేదు, అందరూ వాటి మీద ఆడుకుంటూనే ఉన్నారు.